ఆ అమ్మాయి జాయిన్ అవుతూ ఓ ముగ్గురు నలుగురు తీసుకుని వచ్చింది. అలాగే మీరు కూడా 10th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు అన్ని క్లాసుల వాళ్ళు కూడా మన స్కూలు, నా స్కూలు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములని ఎలా అనుకుంటామో నా స్కూల్ అనేది కూడా మీరు బ్రెయిన్లో బాగా ముద్ర వేసుకుని ఈ సంవత్సరం 100 దాటి 120 అడ్మిషన్లు అవ్వాలి. వచ్చే సంవత్సరం మీ అందరి సహకారంతో కూడా మీ అందరి ఇళ్ళకి వస్తాను, నేను మాస్టర్లు వస్తాను, నేను కూడా వస్తాను. ఒక ఆటో ఒక వ్యాన్ వేసుకుని అందరి ఇళ్ళకి వస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చాం కదమ్మా, చూసారా మమ్మల్ని అమ్మా స్టూడెంట్స్, చూసారమ్మా మమ్మల్ని ఎవరన్నారే? ఓకే. అలాగే నెక్స్ట్ ఇయర్ మీరు అందరూ కూడా తీసుకుని 200 మంది జాయిన్ చేయాలి. ప్రభుత్వం అదిరిపోవాలి, మనకి ఇంకా ఎక్కువ ప్లేస్మెంట్ ఇవ్వాలి, మన స్కూల్ ఎక్స్టెన్షన్ అవ్వాలి. నా కోరిక ఏంటంటే జూనియర్ కాలేజీ కూడా త్వరలో తీసుకురావాలని నేను చాలా సంకల్పం చేస్తున్నాను స్వామి కూడా. కాబట్టి నెక్స్ట్ ఇయర్ 10వ తరగతి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు, జూనియర్ కాలేజ్ మన ఊళ్ళోనే ఉంటారు. మీరు అందరూ సహకారం, మీ తల్లిదండ్రులు కూడా చెప్పండి. పక్కన ఎవరున్నా పిల్లలు కూడా మన స్కూల్ కుదురులో బాగా చెప్తున్నారు లేదమ్మా? మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎలా చెప్తున్నారమ్మా? ఎవరు మాట్లాడలేదు, బాగా చెప్పట్లేదా? చెప్తున్నారా? కాబట్టి మా స్కూల్లో జాయిన్ అవ్వండి. మీరే ప్రమోటర్స్, మీరే ఇక్కడ. కాబట్టి మీరందరూ ఇంకా బాగా చదువుకుని మంచి పొజిషన్లో ఉండాలి, మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు తోటి మీరు తొలతోగాలని నేను కోరుకుంటూ ఈ స్కూల్కి ఎంతో అభివృద్ధి చేస్తున్న మన పెద్దలకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, స్కూలు కొండుకుదురు గ్రామం చిన్నది, చిన్న పిడికిడి గ్రామం. ఆ కొండుకుదురు అంటే హై స్కూల్ అనే పేరు. నేను ఎందుకంటే చిన్న విజ్ఞప్తి, స్కూలు ఊళ్ళు గ్రామస్తులు కూడా కొంచెం సహకరించి స్కూల్కి ఎంతో కొంత ఆర్థిక సాయం, మాట సాయం చేసి ఇంకా కొంచెం మాకు క్యాంపెయినింగ్లో కానీ, తర్వాత నేను ఇయర్ కూడా ప్రతి సంవత్సరం నేను నా సొంత ఖర్చులతోటి నేషనల్ స్కూల్ టీచర్స్ తోటి క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడానే. కాబట్టి మీరు కూడా ఆ రోజు సర్పంచ్ గారితో సహా అందరూ కూడా, ఎంపీటీసీ గారితో సహా అందరూ కూడా మాకు సహకరిస్తే నెక్స్ట్ ఇయర్ 200 అడ్మిషన్లు తెచ్చేలాగా నేను ప్లాన్ చేసి నేషనల్ సహకారంతో టీచర్స్ అందరూ కూడా చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు, మన స్కూల్ యాజమాన్యానికి అందరికి కూడా హెచ్ఎం గారికి, మన రిటైర్డ్ అయిన ఇది అంతా చేసి మన హెచ్ఎం గారు రిటైర్డ్ అయిపోయి ఏంటంటే ఆయన అన్ని చేసి ఇవ్వాలని పదవులు లేదు. పదవులు మనకి ఇవి శాశ్వతం కాదండి. ఉద్యోగం 60 సంవత్సరాలు దాటి ఉద్యోగం ఎవరు ఉండరు. ఆయన మేడిదారు ఆయన కూడా టీచర్ ఇందులో చేశారు, పక్కన కూర్చున్నారు. అంత మాత్రాన్ని ఇది కాదు. కానీ ఏంటంటే మంచి సంకల్పం ఉండాలి, అందరూ కూడా మంచిగా ఉండాలని. తర్వాత తల్లిదండ్రులకి కూడా ఎవరన్నా వచ్చి ఉంటే పిల్లలందరినీ కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు చాలామంది. టైంకి కాలేజీకి టిండి 11:30 అవసరమైతే ఆ మమ్మీయో డాడీయో పట్టుకుని వాళ్ళ పిల్లల మార్పుని స్కూల్కి పిల్లలు పంపించడం. టీచర్స్ మీటింగ్ అంటే, ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ అంటే వెళ్ళి అందరికంటే ముందు వెళ్ళి గేట్లు పట్టుకుని ఆడడం ఎంత చేస్తుంటారు. మన స్కూల్కి టీచర్స్ మీటింగ్ అంటే మీరమ్మ తల్లిదండ్రులు అందరికీ కూడా చెప్పండి, మీ అమ్మ నాన్నలకి అందరికీ కూడా పేరెంట్స్ మీటింగ్ కంపల్సరీ రావాలి. అంటే ఇక్కడ ఫీజులు కట్టించుకోవడం లేదు, ఉచితంగా చదివిస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఆ ప్రోత్సాహం ఇక్కడ ఇస్తే టీచర్స్ ఇంకా 1000 రెట్లు వేగంతో ఇంకా బాగా చెప్పి మిమ్మల్ని ఇంకా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తారు. మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ ఎవరన్నా ఉంటే కూడా నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం నుంచి ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. దానికి వచ్చి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, బాగా చదువుతున్నారు, చదవకపోతే మా అబ్బాయి సైన్స్లో వీక్ అండి, లేకపోతే మ్యాథ్స్లో వీక్ అండి, లేకపోతే ఇంగ్లీష్లో వీక్ అంటే ఆ టీచర్ గారు కలిస్తే తప్పనిసరిగా నేను కూడా మా పిల్లల గురించి స్కూల్కి వచ్చి మా అమ్మాయి ఇంగ్లీష్ సరిగ్గా రావట్లేదండి వచ్చి చెప్పండి అంటే, ఇవాళ అలాగే 6th నుంచి 7th అలా గ్రాడ్యుయేట్ అయిపోయి స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్నారు. అప్పుడు 499 అంటే ఎక్కడికి బయటికి వెళ్ళి రాసి, ఇక్కడ మన స్కూల్ కాదు, ఇక్కడ ఏంటంటే మన స్వతంత్రంలో ఇదే స్కూల్లో చదువుకున్నాం, ఇదే క్లాస్లో మనం ఎగ్జామ్స్ రాస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఇంకా బాగుండాలని, కాబట్టి కాలాతీతం అవుతుంది. కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఎంతో ముగించుకుంటారు.